అందరికీ నమస్కారం. 99 టీవీ చిత్రసీమలో మనకు సూపర్ హిట్ సాంగ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంటే సూపర్ హిట్ సాంగ్స్ గురించి మనం వెళ్ళే ముందు ఒక మాట అనుకుందాం. ఇందులో ఏ రకమైన అంశాలు ఉంటాయని. ఇందులో సినిమా గురించి, అలాగే సినిమాలో పాట గురించి, అలాగే రచయిత గురించి, పాటల రచయిత, అలాగే సంగీత దర్శకుడు, ఆయన ఇచ్చినటువంటి సంగీతం ఎలాంటి రాగాలు ఇచ్చాడు అనేటటువంటి అంశాలు మాత్రమే ఇందులో చోటు చేసుకుంటాయి. వాటి గురించి మనం ఈరోజు విశ్లేషణ చేసుకుందాం. ఈరోజు మనకు దొరికిన అద్భుతమైనటువంటి మూవీ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, అలాగే నేల మీద జాబిలి అయినటువంటి కృష్ణకుమారి గారు నటించిన చిత్రం భార్యాభర్తలు చిత్రంలో అంటే ఈ ఇద్దరు అంటే మనం ఒక విషయం ఇక్కడ ముందు చెప్పుకోవాలి. మనం కృష్ణకుమారి గారు, నాగేశ్వరరావు గారు, అంటే నాగేశ్వరరావు గారితో కృష్ణకుమారి గారు జంట చాలా లేట్గా వచ్చింది. చాలా కాలం తర్వాత కృష్ణకుమార్ గారు నాగేశ్వరరావు గారితో కలిసి చేశారు సినిమాలు. అయితే చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టే, అంత అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆమె చాలా సినిమాలు చేశారు. అదే జమీందార్ అని ఇంకా చాలా ఉన్నాయి, మంచి మంచి సినిమాలే ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ సినిమా పేరు భార్యాభర్తలు. దర్శకుడు ప్రత్యేగాత్మ, దీని దర్శకుడు. అలాగే పాట ఏమని పాడేదనో ఈ వేళ, అంటే వేణుపాట అనమాట, మంచి పాట ఇది, వేణుపాట. అలాగే రచయిత శ్రీశ్రీ గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు అనమాట. ఆయన చాలా అద్భుతంగా చేశారు దీనికి సంగీతం. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కృష్ణకుమార్ గారి పాత్ర చాలా మంచి పాత్ర. ఇది చాలా ఆత్మాభిమానం గల పాత్ర. అది ఈ పాత్రని అఖిలాండ ప్రేక్షకులు ఎంతో రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా ఈ సినిమాతో కృష్ణకుమార్ గారికి చాలా మంచి పేరు వచ్చిందనమాట. అలాగే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ పాట కూడా హృదయాలను కదిలించేలా చాలా అద్భుతంగా, అంటే ఇది కొంచెం ఆమె కొంచెం విరక్తిగా పాడుతున్నట్టుగానే ఉంటుంది ఈ పాట. అంచేత హృదయాలను కదిలిస్తూ ఉంటుంది ఈ పాట. అంత అద్భుతంగా ఈ పాటని కంపోజ్ చేశారు సంగీత దర్శకులు. ఈ పాట ఎలా ఉంటుందంటే పన్నీరు చిలికినట్టుగా ఉంటుంది ఒక్కో చోట మళ్ళీ భావగర్భితంగా ఉండేటటువంటి పదాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఒక్కోసారి ఆమని కోయిల పలుకుతున్నట్టుగా ఉంటుంది, ఒక్కోసారి సముద్ర గాలుల్లో సరిగమలు వీస్తున్నట్టుగా ఉంటుంది. అంత గొప్ప పాట ఇది. ఇప్పుడు ఈ భార్యాభర్తలు సినిమా గురించి ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూల వరకు కూడా చాలా విలన్గా కనిపిస్తాడు. ఆయన అందరితోటి అమ్మాయిలతో తిరుగుతూ, చెడ్డ పనులు చేస్తూ, అలాగే తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తూ, ఈ విధంగా ఆయన ఈ క్యారెక్టరు ఇంటర్వ్యూల వరకు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారట, ఇంటర్వ్యూల వరకు నేను విలన్గానే కనిపిస్తున్నాను, మరి నేనున్న మంచి ఫామ్లో ఉన్నాను కదా, నేను ఇప్పుడు నన్ను విలన్గా ఎవరైనా రిసీవ్ చేసుకుంటారా, నాకు కొంచెం అనుమానం వస్తుంది అని డైరెక్టర్ని, నిర్మాతల్ని అడిగారట. అప్పుడు ఏం చేశారంటే, ఇంటర్వ్యూల వరకు ఉండరు మీరు, అక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి ఈ క్యారెక్టర్ గొప్పతనం అంతా తర్వాత నీకు తెలుస్తుంది, అంత గొప్పతనం ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది, మీరు ఎంతమాత్రం అనుమానించక్కర్లేదు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని చెప్పి అన్న తర్వాత డైరెక్టర్ ప్రత్యేగాత్మ గారు అంటే నాగేశ్వరరావు గారికి ఎంతో అభిమానం అన్నమాట. నిజంగా చాలా అభిమానం ఆయనకి. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ప్రత్యేగాత్మ గారి డైరెక్షన్ అంటే చాలా పులకించిపోతారట అక్కినేని వారు. అంచేత ఎప్పుడైతే ప్రత్యేగాత్మ గారు ఇలా చెప్పారో ఇంకా ఆయన మాట్లాడలేదు.
నేను హామీ ఇస్తున్నాను, 100 డేస్ సినిమా ఇది, చాలా అద్భుతమైన సినిమా, నాగేశ్వరరావు నువ్వు మాత్రం చెయ్యి అని చెప్పి అంటే ఇంకా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. అంటే ఇంటర్వ్యూల వరకు ఆయనది బ్యాడ్గా ఉంటుంది, కానీ మహానటుడు కదండి. అలాంటి క్యారెక్టర్ని కూడా ఆయన తన వైపు తిప్పుకుని ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. ఆ సినిమా అంత గొప్ప సినిమా భార్యాభర్తలో. అది దాని గురించి విషయం. ఈ పాట మీకు వినిపిస్తాను. ఇందులో ఎక్కడ ఆరోహణలు అవరోహణలు శృతి లయ కానీ గమకాలు కానీ ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే సహృదయంతో స్వీకరించండి. నేను సింగర్ని ఏం కాదు, అలాగే సంగీత దర్శకుడిని అంతకంటే కాదు, నేను కేవలం రచయితను మాత్రమే. అది ముందుగానే మీకు మనవి చేస్తున్నాను. ఇక పాట మీకు వినిపిస్తాను. అంటే వచన కవిత్వంలో ప్రివర్స్గా చదివేస్తే బాగుండదు కాబట్టి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా తప్పులుంటే ముందుగానే నేను చెప్పాను, అన్యదా భావించొద్దు. ఇక పాట ఏంటో చూద్దాం. ఏమని పాడెదనో ఈవేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ, ఏమని పాడెదనో ఈవేళ జగమే మరచి హృదయ విపంచి, జగమే మరచి హృదయ విపంచి, గారడిగా విను వీధి చరించే, గారడిగా విను వీధి చరించే, కలత నిదురలో కాంచిన కలలే, కలత నిదురలో కాంచిన కలలే, గాలి మేడలై కూలిన వేళ, ఏమని పాడెదనో ఈవేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ, ఏమని పాడెదనో. వనసీమలలో హాయిగా ఆడే, వనసీమలలో హాయిగా ఆడే, రాచిలుక నిన్ను రాణిని చేసే, రాచిలుక నిన్ను రాణిని చేసే, పసిడి తీగెలా పంజరమిదిగో, పసిడి తీగెలా పంజరమిదిగో, పలుకవేమని పిలిచే వేళ, ఏమని పాడెదనో ఈవేళ మానస వీణ మౌనముగా నిదురించిన వేళ, ఏమని పాడెదనో. ఈ విధంగా ఉంది ఈ పాట. ఈ పాట గురించి మనం ఈ పాట గురించి ఇక్కడ ఒక విషయం మనం చెప్పాలి. ఈ పాట ఎవరో వీణ, మెయిన్గా వేణ పాట ఇది. వీణ దీనికి చిట్టిబాబు గారు వేణు వాయించారు. అలాగే చాలా వేణు పాటల్లో కొంతమంది ఆ మెట్లు సరిగ్గా ఒత్తకుండా స్పీడ్లోనేమో స్లోగాను, స్లో చోట స్పీడ్గాను అలాగే అది వేళ్ళు కదిలిస్తారనమాట. అలా కాదు, కృష్ణకుమార్ గారు వీణ నేర్చుకున్నారు. ఎప్పుడైనా మీరు ఈ సినిమా చూస్తే చూడండి, చక్కగా ఏ పదం ఏ సెంటెన్సు ఎలా ఉందో చక్కగా అలాగే వాయించారు ఇందులో. అలాగే ఇంకొక విషయం ఇందులో ఉందన్నమాట. ఈ ఆయన అంటే చాలా శ్రద్ధ తీసుకున్నారంట దీని గురించి రాజేశ్వరరావు గారు. ఆయన పాటలు ఎలా ఉంటాయంటే, ఆయన స్వరరచన కొబ్బరిలోని నీళ్లు చేరినట్టు ప్రేక్షకులను ఆస్వాదించే వారికి దాహార్తిని తీస్తుందట. ఆయన స్వర ప్రవాహానికి ఆ రోజుల్లో ఎవ్వరూ అడ్డకట్టు వేయలేకపోయారు. అదే రాజేశ్వరరావు గారి స్వర మాధుర్యం. ఈరోజు ఈ పాటను మనం ఆస్వాదించాం, ఈ పాటని విశ్లేషణ చేసుకున్నాం. మరి రేపు ఒక మంచి పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.